దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. 50cci అధ్యక్షులు రవికుమార్ గారిని కలవబోతున్నాము. రవికుమార్ గారు సాధించిన విజయాలు, ప్రత్యేకత ఏంటి, గొప్పతనం ఏంటి అనేది ఆయన మాటల్లో విందాం. నేను 1997 నుంచి శ్రీ రవిశంకర్ గారి శిష్యుడిని. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ అని మీరు వినుంటారు. అది 181 కంట్రీస్లో ఉంది. దాంట్లో నేను ఇక్కడ కంబైన్డ్ స్టేట్లో అప్పుడు 3వ టీచర్ని, నేను అప్పుడు టీచర్గా అయినాను శ్రీ రవిశంకర్ గురుగారి దగ్గర. సో దాని ద్వారా నేను చాలా సమాజ సేవ చేస్తూ వచ్చాను. ఈ మధ్య కూడా చేస్తుంటాను. సో విలేజెస్ కానివ్వండి, చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళడం, ఈ 5H ప్రోగ్రామ్ అని, హెల్త్, హైజీన్, హార్మనీ, హ్యూమన్ వాల్యూస్, హోమ్ ఫర్ ద నీడీ అని 5H ప్రోగ్రామ్ పెట్టుకుని ప్రతి గ్రామానికి వెళ్ళి చేసేవాళ్ళం అనమాట. ఒత్తిడి తీసేయాలని జనాలకి, సో మన సమాజం గురించి చెప్పాలని. సో అది కూడా నేను, మీరు అడిగారు కాబట్టి అది గురుగారికి అంకితం చేసుకుంటాను. ఎందుకంటే ఆయన నాకు అవకాశం ఇచ్చారు సమాజ సేవ చేయడానికి. ఇలా చేసుకుంటూ 97లో నేను టీచర్ అయినాను. 98లో టీచర్ అయిన తర్వాత అప్పుడు మేము ముగ్గురమే టీచర్లు. ఇవాళ ఒక ఆల్మోస్ట్ 1200-1500 టీచర్లు ఉన్నారు. వీళ్ళందరికీ మేము ఇన్స్ట్రుమెంట్ అనమాట. మేమంతా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి టీచర్లుగా ఫామ్ చేసి, అది కూడా ఆర్గనైజేషన్ చాలా పెద్దగా పెరిగింది. ఆ ఆర్గనైజేషన్లో ఎంతసేపటికి యాంటీ డ్రగ్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఇలాంటివన్నీ ఎనీథింగ్ రిలేటెడ్ విత్ సోషల్ ఎకనామిక్స్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో సేవ చేస్తుంటాం. అది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుందండి. శ్రీ రవిశంకర్ గారు, ఆయన్ని ఎన్నిసార్లు కలిశారంటే, ఆయనతో పాటు నేను చాలా ట్రావెల్ చేశానండి. ఆయన ఇప్పుడు హైదరాబాద్ వచ్చినా కూడా ఆయనకి నేను సెక్రటరీగా పనిచేస్తుంటాను. ప్లస్ నేను 97 నుంచి ఉన్నా. అది ఆయన ఇచ్చిన అవకాశం. నాకు టాప్ కోర్ టీంలో నేను ఉంటాను. నాకు ఎప్పుడు కావాలన్నా కూడా ఆయనతో నేను ఫోన్లో మాట్లాడగలుగుతాను, కలుస్తుంటాను. అప్పుడప్పుడు అవసరమైనప్పుడల్లా కలుస్తాను. అండ్ అవసరమైనప్పుడు మెసేజ్లు కూడా పెడుతుంటాను. సో ఆయన నాకు ఇచ్చింది ఏంటంటే, నాకు వెనకాల నించుని గురువు గారు ఒక శిష్యుడిని, నువ్వు ముందరికి వెళ్ళరా, నువ్వు సమాజంలో సేవ చేయని డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. ఇప్పటికీ చేస్తుంటాం, క్లాసులు కండక్ట్ చేస్తుంటాం, అన్ని చేస్తుంటాం అనమాట. దివ్య సమాజ్క నిర్మాణం అని ఒక ప్రోగ్రాం ఉంది, అది కూడా చేస్తుంటాం విలేజెస్కి వెళ్ళి. సో ఎంతసేపటికి ఆయన అంటే నాకు ఇచ్చారని కాదు, ప్రతి టీచర్కి ఆయన అలా అందుబాటులో ఉంటారు. అది గొప్పతనం అయింది.